హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. మునక్కాడతో ఎన్నో రకాల వెరైటీలు చేసుకోవచ్చు. సాంబార్, రసం, పులుసు, ఎస్పెషల్లీ మీరు వీడియోలో చూస్తున్నారు కదా మునక్కాడ టొమాటో. సో దీన్ని ఎలా చేయాలో మనమైతే చూసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ ఇక్కడ నేనైతే 3 మునక్కాడల్ని తీసుకున్నానండి. ఇవి మరి పొడుగ్గా లేవు, అలా అని పొట్టిగా లేవు, మీడియం సైజులో ఉన్న మునక్కాడల్ని నేను 3 తీసుకున్నాను. ఇప్పుడు మునక్కాడ ఫీలింగ్ ఏంటంటే, నన్ను హైట్ డిస్క్రిమినేషన్ చేస్తున్నావా స్వప్న, నీ సంగతి చెప్తా ఉండు అనేసి అనుకుంటూ ఉంటుంది. సో నేను చూపిస్తున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలండి మునక్కాడల్ని. నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకున్న 3 మునక్కాడలకి 1/2 kg టొమాటో అయితే కరెక్ట్గా సరిపోతాయి. మనకి మునక్కాడ అనేది హైలైట్ అవ్వాలి కాబట్టి కర్రీలో టొమాటో మరీ ఎక్కువ వేసుకున్నా బాగోదు. టొమాటో ముక్కల్ని కూడా కట్ చేసి అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మనము కర్రీ ఎందులోకైతే చేసుకుంటున్నామో ఆ కడాయి పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ మంచిగా వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ అలాగే 4 పచ్చిమిర్చీలను కూడా వేసేసి కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా వేసానండి. ఒక 1/2 స్పూన్ వరకు వేసాను. ఫ్లేవర్ బాగుంటుంది. మీరు కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్నది వేసుకోవడానికైతే ట్రై చేయండి. మనకి ఉల్లిగడ్డలు మరీ వేగాల్సిన అవసరం లేదు. ఒక్క 3-4 నిమిషాలు ఉల్లిగడ్డలు తాలింపులో వేగిన తర్వాత మనము నీట్గా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలను అయితే వేసేసుకోవచ్చు. ఈ మునక్కాడలు అనేవి మనకి ఒక్క 10 నిమిషాలైనా మంచిగా మగ్గాలండి. మగ్గితేనే మనకి ఏంటంటే తర్వాతకి టొమాటోస్ వేసినప్పుడు కూడా కర్రీలో ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇప్పుడైతే మనం మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు సిమ్లో మంచిగా మగ్గనిద్దాము. ఈ మునక్కాడని మనము ఎందులో వేసినా కానీ సూపర్ టేస్ట్ అయితే వస్తుందండి. కేవలం రుచి మాత్రమే కాదండి, శరీరానికి కూడా అవసరమైన పోషకాలను అయితే చాలా అందిస్తుంది మునక్కాడ అయితే. ఈ మునక్కాడల్లో మునగాకులో అధికంగా మనకైతే కాల్షియం ఉంటుంది. దాని ద్వారా మనకేంటంటే బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మన బ్లడ్ ప్యూరిఫికేషన్కి కూడా మునగాకు అయితే చాలా యూజ్ అవుతుంది. ఈ మునక్కాడని మనమైతే ఫ్రీక్వెంట్గా తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనే చెప్పొచ్చండి. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడున్నాయి. ఇక్కడైతే నేను 10 నిమిషాల తర్వాత మునక్కాడల్ని కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మంచిగా మగ్గనిచ్చాను. దాని తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసానండి. ఏంటి స్వప్న, టొమాటో ముక్కల్ని బారుగా కట్ చేసావు, సన్నగా కట్ చేసుకోకుండా చిన్న చిన్నగా అనేసి అనుకుంటున్నారా? మీరు ఎప్పుడైనా ఈసారి టొమాటో కర్రీస్ ఎక్కువ చేసే వాళ్ళైతే ఇలా నేను చూపించినట్టుగా బారుగా కట్ చేసుకొని చేసుకోండి. టమాటా ముక్కలు అనేవి ఫాస్ట్గా మగ్గుతాయి. అలాగే మనకి చాలా యమ్మీగా ఉంటుందండి తినేటప్పుడు కూడా. మధ్య మధ్యలో మీరు ఒక్కసారి నేను చెప్పినట్టుగా అలా కట్ చేసి చూడండి, భలే తొందరగా మగ్గిపోతాయి. ఇక్కడ మనకి టమాటా ముక్కలు మునక్కాడల్లో ఉప్పు పట్టడానికి నేను కొంచెం ఉప్పు అయితే వేసాను, రాళ్ళుప్పు వేసుకున్నాను. అలాగే మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం కూడా వేసాను. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకున్నానండి. ఉప్పు కారం వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని ఇంకొక 5 నుండి 6 నిమిషాల వరకు అయితే మనం కూరని మంచిగా మగ్గనిస్తే సరిపోతుంది. ఈ టమాటాలు మనకి మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ఇంకా మీరు ఈ వీడియో చూసేటప్పుడు ఏం చేస్తున్నారు, మీరు ఎలా ఉన్నారు, మీరు మునక్కాడ టమాటా కర్రీని ఎలా తయారు చేస్తారు నాకైతే కమెంట్స్లో చెప్పండి. చూస్తున్నారు కదా టమాటాలో నుండి అయితే మంచిగా నీరు అనేవి వచ్చాయి. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకొకసారి అయితే మనం మంచిగా కలిపేసుకుందాము కూర అంతటిని. మరీ గట్టిగా కలపకండి కూరని, దానివల్ల మనకి ఏంటంటే మునక్కాడ ముక్కలన్నీ చితికిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనేసి స్లోగా మీరైతే కర్రీని కలుపుకోవడానికి ట్రై చేయండి. మీకు ఒకవేళ టొమాటోలో సరిపడా వాటర్ ఉంది అనంటే ఏం లేదు, లేకపోతే ఇక్కడ నాకైతే ఇంకొంచెం కన్సిస్టెన్సీ అనేది మీడియంగా ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకనేసి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. నేను తీసుకున్న టొమాటోలో మేబీ అంతగా వాటర్ లేవనుకుంటా అండి, అందుకనేసి కొంచెం గట్టిగా ఉంది కర్రీ. దానివల్ల నేనైతే కొన్ని వాటర్ అయితే పోసాను. వాటర్ పోసుకొని ఇంకొక 5 నిమిషాలు మంచిగా సిమ్లోనే మగ్గనిచ్చి మీరు ఈ టైంలో ఉప్పు కారం ఏమన్నా పడతాయంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇంకొంచెం కొత్తిమీరనైతే వేసాను. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మునక్కాడ టమాటా కర్రీ అయితే. ఎంతో టైం పట్టదండి, చాలా ఈజీగా అయిపోతుంది.
మనకి టమాటా ముక్కలు కూడా మ్యాక్సిమం మంచిగా మగ్గిపోయాయి చూస్తున్నారు కదా. మునక్కాడ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, అంటే ఉడికిందని అర్థం కర్రీలో. ఇప్పుడు మనమైతే ఇంకొక 5 నిమిషాలు ఉంచుకొని దించేసామంటే మన యమ్మీ యమ్మీ మునక్కాడ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. నేను ఇక్కడ లాస్ట్లో దించే 2 నిమిషాల ముందు మన హోమ్ మేడ్ మసాలాని అయితే వేసాను. మీకు ఒకవేళ హోమ్ మేడ్ మసాలా రెసిపీ కావాలి అని అంటే మన ఛానల్లో ఉంది, చెక్అవుట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. సో యమ్మీ యమ్మీ మునక్కాడ టమాటా కర్రీ అయితే రెడీ. మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.